ఏంటి నాని, ఈజిప్ట్ మమ్మీని తయారు చేస్తున్నావా? ఈ ఫోన్ పనిచేస్తుందేమో అని బలమైన నమ్మకం వదినా. బ్యాకప్ కూడా పెట్టలేదు. దాంతో ఏం కష్టపడతావు గాని. ఇదిగో. థ్యాంక్స్ వదినా. చాలా మంచి ఫోన్ నాని. ఒక్కరోజు ఛార్జింగ్ పెడితే వారం రోజులు వస్తుంది తెలుసా? తెలుసు వదినా. ఇదిగో. థ్యాంక్స్ వదినా. ముందు ఫోన్ ఆన్ చేసి మీ అన్నయ్యకి కాల్ చేయి. అభి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని 10 సార్లు ఫోన్ చేశాడు. చేస్తానులే గాని అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడు వదినా? 1 వీక్ లో వచ్చేస్తారంట. వచ్చాక ఏం చెప్పాలో ఏమో నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడుకోదినా, ఏదో ఒకటి చేద్దాంలే. చేస్తావు. చిన్ని రా అమ్మా, భోజనం చేదు. వద్దండి. పొద్దటి నుంచి ఏం తినలేదు కదమ్మా. అబ్బా ఇబ్బంది పెట్టకండి, ఆకలిగా లేదు. ఆకలేసినప్పుడు తినమ్మా. ఏం చేస్తున్నావు నాని? మళ్ళీ నీ డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేస్తున్నావా? జనరల్ యాప్స్ వదినా. అయినా నా చిన్ని పక్కనుండగా ఇంకా డేటింగ్ యాప్తో పనే ఉంది వదినా. నేను కూడా అదే చెప్తున్నా నాని. దూరంగా ఉన్నప్పుడు ప్రేమించడం కాదు, పక్కనే ఉన్నప్పుడు ప్రేమించడం తెలియాలి. పాపం నీకోసం అయిన వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూపించు నీ ప్రేమని. ఇప్పుడు చూపిస్తాను నా ప్రేమని. ఇప్పుడు చూపిస్తా. ప్రేమని ఎలా చూపిస్తారు వదినా? నీకోసం ఎలా వచ్చిందయ్యా? రండి. బ్లెస్ మీ ఆంటీ. వదినా, చిన్ని వాళ్ళ అమ్మగారు. నమస్కారం అండి. నమస్తే అండి. రండి ఆంటీ, చిన్ని పైనుంది. అమ్మా అమ్మా, నిజంగా నేనేం చేయలేదమ్మా. రమ్య అంతా చెప్పిందమ్మా. నాకు కూడా నువ్వు చేస్తుందే కరెక్ట్ అనిపిస్తుంది. నీ యూఎస్ గురించి నేను ఎంత చెప్పినా మీ నాన్న వినలేదు. మంచి సంబంధం అని పెళ్లి ఫిక్స్ చేశారు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లకి పెళ్లి చేసి ఒక మగాడి జీవితాన్ని పంచుకోమంటారు. కానీ ఆమెకి ఒక జీవితం ఉందని మర్చిపోతారు. నా జీవితం కూడా అలానే జరిగిపోయింది. నీ జీవితం మాత్రం అలా జరగకూడదు. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. నీ మీద నాకు నమ్మకం ఉంది. నాకు ఇంకా గుర్తుంది వదినా, నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన కొత్తల్లో మీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు పెద్దగా మాట్లాడేదానివి కాదు. కానీ మీ అమ్మ గురించి మాత్రం రోజుకి 10 సార్లు తలుచుకునేదానివి. అప్పుడు నీ మొహంలో ఒక బాధ చూశాను. ఇప్పుడు మళ్ళీ అదే బాధ చిన్ని మొహంలో చూశాను. అందుకే రమ్యకి చెప్పి వాళ్ళ అమ్మని తీసుకురమ్మన్నాను. అంత ఈజీగా ఆవిడ ఎలా కన్విన్స్ అయ్యిందయ్యా? అమ్మ కథ వదినా, ఈజీగా కన్విన్స్ అయిపోయింది. వెళ్ళొస్తానండి. వస్తాను. ఓకే ఆంటీ. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, గురుడికి. ఎందుకంటే ఈ ఐడియా గురుడిది. కాకపోతే వాడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు, నేను మన పాయింట్ ఆఫ్ వ్యూలో మార్చేసాను. టేక్ కేర్. చాలు, బాయ్. ఆకలేస్తుంది, భోంచేద్దామా అండి? గుడ్ మార్నింగ్ నాని. గుడ్ మార్నింగ్ చిన్ని. నాని, చిన్న షాపింగ్ ఉంది, బయటకు తీసుకెళ్తావా? ఐల్ గో అండ్ గెట్ రెడీ. నాని, నాకు కార్తో పనుంది, బైక్ లో వెళ్ళండి. బైక్ లో తీసుకెళ్ళవయ్యా. థ్యాంక్స్.
చేర్స్. నేను మందు మానేశానండి. ఎప్పుడు డూప్లికేట్ తగ్గించాడండి, వాసనకే మీకు కిక్కేసింది. నిజంగానే మానేశానండి. నాకు నా చిన్ని ఇచ్చే కిక్కు ఈ మందు ఇవ్వట్లేదండి. అమ్మో, ప్రేమలో పడితే మనుషులు మారిపోతారంటే ఏమో అనుకున్నా, ఇంతలా మారిపోతారనుకోలేదు. సో నేను మంది వేయాల్సిందే. మీరు కూడా మానేయండి, హెల్త్లు పాడైపోతాయి. మీ ప్రేమ గురించి నేను మందు మానేస్తే బాగుండదు అవి గారు. రమేష్ గారు వద్దండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రమేష్ గారు నేను చేయలేని పని నీ ప్రేమ చేసింది చిన్ని. వద్దు సార్, నేను చెప్పేది వినండి సార్. నా గురించి కాదు సార్, ప్లీజ్ నా గురించి మానేయండి. కలిసి తాగి కలిసి మానేద్దాం సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. హే, నానికి నా గురించి అన్నీ తెలుసే. నాకు ఇష్టమైన ఫుడ్ తెలుసు, నాకు ఇష్టమైన కలర్ తెలుసు. నాకు ఇష్టం ఉండదని తనకి ఇష్టమైన మందు కూడా మానేశాడే పాపం. పాపమా? ఏంటి పాపం? నిన్ను పడేయాలనుకున్నప్పుడు నీ గురించి తెలుసుకుంటాడు కానీ నా గురించి తెలుసుకుంటాడా? లైట్ తీసుకో. అది కాదే. హే, అక్క పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే అక్క? నాన్న పరువు అంటే పక్కన పెట్టేశాను కానీ నాకైతే విని బాధేలందుకే. ఇప్పటికీ లేట్ అవ్వలేదు సార్. ఐఎమ్ సో సారీ. ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయంట, ఇంకోసారి గుద్దు. ఇంకోసారి గుద్దితే బ్లడ్ వస్తుందిరా. ఏసీపీ పంపించాడన్నా. పద. ఇంత సీనున్న వాడివి ఆ రోజు మా అన్నయ్యని ఎందుకు కొట్టలేదు? మీ అన్నయ్య కదా, అందుకే కొట్టలేదు.
నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి. అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, తన పేరు చిన్ని. తన్ను నేను ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తుంది. 10 రోజుల నుంచి ఇక్కడే ఉంటుంది కూడా. తను నేను 10 రోజులు కాదు నాని, 9 రోజులే. కాదు దినా, 10 రోజులు. తను నేను లేదు నాని, 9 రోజులే అయింది. సోమవారం వచ్చిందా? సోమవారం, మంగళవారం. సోమవారం కాదు, ఆదివారం వచ్చింది. ఆ రోజు నువ్వు చికెన్ కూడా వండావు. నేను చికెన్ చేసింది మంగళవారం నాని. బా కాదు దినా. లేదు నాని, అక్క చెప్పింది కరెక్టే. నేను వచ్చి 9 రోజులే అయింది. ఏ కాదు, నీకు తెలుసా నాకు తెలుసా? కావాలంటే లెక్కెట్టు. తెలుసు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఏంటిది సోమవారం, మంగళవారం, బుధవారం? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? అది కాదన్నయ్య, తను నేను అర్థమైంది. చూడమ్మా, ఇది కరెక్ట్ కాదు. ఇలా పెళ్లి కాకుండా ఇక్కడ ఉండడం పద్ధతి కాదు. మీ వాళ్ళతో నేను మాట్లాడతాను. అది కాదండి. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. బాయ్ నాన్న. ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి? నా పేరు ఆనంద్ అండి. నేను ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓని. మీతో ఒక విషయం పర్సనల్గా మాట్లాడాలి. రండి, కూర్చోండి. చెప్పండి. నాకు ఒక తమ్ముడు ఉన్నారండి. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి ఇష్టం లేకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. సో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి మాట్లాడదామని అనుకుంటున్నా. మీరేమైనా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారా? ఇద్దరు మేజర్సా? అవునండి. అయితే ఏ గుళ్ళోనో ఆర్య సమాజంలోనో పెళ్లి చేసేయండి, అక్కడిస్తాను ప్రొటెక్షన్. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి ఒకసారి, ఒప్పుకోకపోతే పెళ్లి చేయడానికి ఇంకోసారి, అన్నిసార్లు ఇవ్వలేము. మరి వాళ్ళ ఇంట్లో కొంతకాలం అయితే వాళ్లే ఒప్పుకుంటారు. పిల్లల సంతోషం కంటే ఏం కావాలి వాళ్ళకి మాత్రం. అంతే అంటారా? నాన్నగారు చెప్పింది కూడా కరెక్టే. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంతకీ ఎవరా అమ్మాయి? మీ అమ్మాయి అండి, చిన్ని. చిన్ని, లేరా పైకి. ఎదవల్ల కనపడుతున్నావా నీకు నీ తమ్ముడికి? వాడు రోడ్డు మీద మమ్మల్ని ఎదవల్ని చేస్తే నువ్వు ఇంటికి వచ్చి చేస్తున్నావా? పోరా బయటికి. సార్ అది అజయ్, నువ్వు ఆగరా. లేదు నాన్న. ఆగరా. కూర్చోండి. కూర్చోరా. కూర్చో. ఆ రోజు హాస్పిటల్లో నా కూతురు కోసం మీ తమ్ముడు చనిపోవడానికి రెడీ అయ్యాడు. ఈ రోజు మీకు అవకాశం ఉందా? మేము లేకుండా వాళ్ళ పెళ్లి చేయకూడదని ఇక్కడి దాకా వచ్చారు. మేమేమో బతుకున్న కూతుర్ని చంపేసుకుని హ్యాపీగా బతికేస్తున్నాం. నచ్చారండి మీరు. నేను ఈ పెళ్లి ఒప్పుకుంటున్నా. నానా, థ్యాంక్ యూ అండి. మంచోళ్ళు రా వీళ్ళు. పైగా మన చిన్నికి నచ్చినోడు రావాడు. రేయ్, అరే వా, మా నానికి సూట్ బాగా సూట్ అయింది కదండి. అందరికి సూట్ అవ్వదు కాబట్టి దాన్ని సూట్ అంటారు. మరి మీకెందుకు సూట్ అవ్వదు? అది మీదిస్తే తగిలేలా ఉంది. చాలు చాలు, ముహూర్తానికి టైం అవుతుంది. పదండి త్వరగా. నువ్వు రా నాని. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ రా. మీరు వదిలేసిన తర్వాత మీరు బాగుపడ్డారో లేదో తెలీదు కానీ మావాడు మాత్రం దారిలోకి వచ్చాడు. అదే అనయ్య, ఏదో తేడా కొడుతుంది, అది కన్ఫర్మ్ చేసుకుందామనే వచ్చాం. అప్పో, మీరు బాగుపడరు, మీలో ఒకడు బాగుపడితే చూడలేరు. నువ్వు రా నాని. కాదనరా.
ఫాస్ట్ రండి, ముహూర్తానికి టైం అవుతుంది. ఎలా ఉన్నారా? మీరు ఉన్నారు, ఈ డ్రెస్సులేంట్రా? అప్డేట్ అవ్వండిరా. ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి వచ్చారు, హ్యాపీగా ఉండండి రా. కంగ్రాచులేషన్స్ అభి గారు. థ్యాంక్ యూ. మొత్తానికి సాధించేశారు, ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసారు. ఏదో మీద వేయండి. నాదే ఉందండి. ఏంటి మేడం గారు బాగా డల్లుగున్నారు? ఏమోనండి, యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆవిడ అలాగే ఉంటున్నారు. బ్రెయిన్ లో ఏ నరమో కట్ అయిపోయి ఉంటుంది. ఆఫీసులో అందరు లవ్ ఫెయిల్యూర్ అంటున్నారండి. లవ్వా? దీన్ని కూడా ఎవడైనా లవ్ చేస్తాడా? బచ్కాయ సాలా. నిజమేనండి. ఏమైపోయావే? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వదేంటి నీ ఫోన్? అదంతా పక్కన పెట్టు. నువ్వు యుఎస్ వెళ్ళడానికి రెడీ అవుతున్నావు అనుకుంటే వాడితో పెళ్లికి రెడీ అవుతున్నావేంటి? నచ్చేశాడే, బాగా నచ్చేశాడు. ఆహా, ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా? నిజం చెప్పాలంటే నాని నన్ను ఫస్ట్ టైం కాఫీ షాప్ దగ్గర ఎత్తుకుని ప్రపోజ్ చేసినప్పుడే నచ్చేశాడే. ఆ నిమిషం వాడి కళ్ళలో ఒక ఫీలింగ్ కనిపించింది. అదేదో నా కోసం కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. అందుకే ఆ రోజు హాస్పిటల్లో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే గట్టిగా నో అని లేకపోయాను. ఇక ఇంటికి వచ్చాక వాడు చూపించిన ప్రేమకి నేనేంటి, ఏ అమ్మాయినా బడికి పడిపోవాల్సిందే. వామ్మో, వాడి పిచ్చి నీకెక్కిచ్చేసాడేంటి? పిచ్చి కాదే, ప్రేమ. బాబోయ్, ఇంకా నా వల్ల కాదు, నేను బయట వెయిట్ చేస్తా. ఇంకేంటి రమేష్ గారు, మందు మానేసరిగా? అయ్యి బాబు, ఎట్ట మానేస్తాం గారు? ఏంటి, నేను చెప్తూనే ఉన్నాను కదా మానేమని. హెల్త్ కి మంచిది కాదండి. ఇది అవుతండి బాబు, బ్రేకులు ఫెయిల్ అయిన బండిలో వచ్చేస్తా. నువ్వు సూపర్ బాసు. అసలు ఎలా ఐపీఎస్ ఆఫీసర్ తో పెళ్ళొద్దు అమెరికా వెళ్ళిపోతా అన్న అమ్మాయి ఐపీఎల్ లో బెట్టింగ్ వేసుకుని నీలాంటి వాడికి ఎలా పడిపోయింది అసలు? ఇది తిడుతుందా పొగుడుతుందా? ఐపీఎస్ ఏంటి, అమెరికా ఏంటి? ఓ, నువ్వు పరిచయమైంది మొన్నే కదా, నీకు ఇంకా చెప్పుండదులే మా చిన్ని. పాపకు మ్యాటర్ తెలిసి మొన్నే పరిచయం అయ్యానా? అసలు 3 నెలల క్రితం చిన్నీకి చిన్ని అని పేరు పెట్టిందే నేను. ఏంటి? అప్పుడే కదా డేటింగ్ యాప్ లో చిన్నీకి చిన్ని అని పేరు పెట్టింది. పొద్దున్నే వేస్తారా, రాత్రి వేసింది దిగలేదా? రమ్య, నిన్ను చిన్ని పిలుస్తుంది. వస్తున్నా ఆంటీ. జోకులు బావకి. ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి మా చిన్ని పడిపోయి ఉంటుంది. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. దాని అసలు పేరు చిన్ని కృష్ణ అని కూడా తెలుసు. అది కాదు డేటింగ్ యాప్. మళ్ళీ జోకులు. అది వాట్సాప్ వాడదు, డేటింగ్ యాప్ అంట. ఏమిటో.